కంటెంట్ చేయడానికి వచ్చేస్తున్నాడు మనతోని వరంగల్ అబ్బాయి పరశురామ్. నమస్తే రవణ ఈరోజు కంటెంట్ ఏంటంటే ఊర్లలో మూఢనమ్మకాలు ఎట్లుంటో చూద్దామన్న, దొంగ బాబాలు ఎట్లుంటో చూద్దామన్న. ఒక అమ్మాయి కూడా వస్తే మన క్యాచ్ చేసుకుని మన దగ్గర పైసలు ఎట్లా గుంజుతాడో చూద్దాం. స్వామి నాకు పెళ్ళై 4 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటిదాకా నాకు కొడుకులు బిడ్డలు పుట్టారు. మంత్రాలు గింత్రాలు వేసి కొడుకున్న బిడ్డ పుట్టడట ఏమని మంత్రాలు వేస్తే కొడుకులు బిడ్డలు పుట్టారట. అయితే ఫస్ట్ నాకు నేనే వేసుకునేటోని. స్వామి నాకు ఒక డౌట్, ఇప్పుడు నిజంగా మంత్రాలు వేస్తే కొడుకులు పుడతారా? అసలు నా గురించి ఏమనుకుంటున్నారా? నేను మంత్రాలు వేయడం వల్ల ట్యాంకర్ లెక్కలు ఉన్న శ్రీముఖి యాంకర్ అయింది. సరే కూర్చో అన్న. ఇప్పుడు ప్రాపర్టీ వస్తుందన్నా, నేను చెప్పినట్టు నీ కొడుకులు పుడతారు. నువ్వేది చెప్తా ఈ కుంకుమ గిట్ పెట్టు, ఇక పసుపు తీసి గట్టు పెట్టు, ఇక 10,000 తీసి నా చేతిలో పెట్టు. 10,000 ఎందుకు నీకు? నీ ముందే చెప్పినా, నేను చెప్పినట్టు చేస్తే నీ కొడుకులు పుడతారు. ఇక 10,000 పోతే పోయినా కానీ నాకు కొడుకు పుట్టేటట్టు. సరే ఒకసారి నీ ఫోన్ ఇటీరా. ఏంద్రా ఇవన్నీ మొత్తం బంచిక్ బమ్ వీడియోలో ఉన్నాయి. చూసుడేనా ఏమన్నా ఏసుడు ఇట్లుందా? అప్పుడప్పుడు చేస్తా. ఏం చేస్తావు ఏమోరా, గదే ఏసుడు చక్కగా చేస్తే ఇప్పుడు గిడి దాకా రావాల్సిన అవసరం ఉండకు. నీకు ఈ మంత్రి ఇచ్చిన నిమ్మకాయ ఇస్తా, ఈ నిమ్మకాయని తీసుకొని పోయి రాత్రి నీళ్ళలో వెండుకొని దాగి పడుకో. ఇక నీ లోపల ఉన్న అపరిచితుడు నిద్ర తెస్తాడు, తర్వాత మొత్తం అలాగుంటది పో. అంటే నైట్ పోతాడన్నా, పొద్దున వస్తాడు. రాత్రి ఏమైందిరా? గది గిట్లా తెలియదా? రాత్రి అయింది. అరే అది కాదురా, రాత్రి నేను ఇచ్చిన నిమ్మకాయ నీళ్ళు దాగి పడుకోమన్నగా. ఇక అప్పుడు ఏమైంది అంటున్నా, అంటే రాత్రి నువ్వు ఇచ్చిన నిమ్మకాయ నీళ్ళు దాగి పడుకుంటే నా లోపల ఉన్న అపరిచితుడు నిద్రలు ఎత్తాడన్నవా. ఇక వాడి ఇట్లా లేచిన పిల్లని ఇట్లా మనం వేయగాలని భయంతో పోయి పక్క రూమ్ లో వండుకున్నా. ఇంకా తలపేసి తాళం గిట్లా పెట్టుకోదా? అయ్యో నాకు ఈ ఐడియానే రాలే. ఈరోజు తలపేసి తాళం పెట్టుకుంటా. ఇజ్జత్ లేనోడా, నేను ఇచ్చిన నిమ్మకాయ నీళ్ళు తాగి నీ పెళ్ళం పక్కన పడుకుంటే మీ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ వర్క్ అయ్యేది. కష్టం. అసలు గానే కాదు గజేంద్ర, నేనేమో బీకామ్ చదువుతున్నా, దాంట్లో కెమిస్ట్రీ ఉండనే ఉండదు. ఇంకేం నుంచి వర్క్ అవుతుంది? కెమిస్ట్రీ అంటే గది కాదురా, మీ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ వర్క్ అయ్యేది. అప్పుడు మీకు కొడుకులు పుడతారు. సరే అని చెప్పి మళ్ళీ నైట్ పోతాడన్నా, రేపు పొద్దున వస్తాడు. నైట్ కెమిస్ట్రీ వర్కౌట్ అయిందా? ఇక నువ్వు చెప్పినట్టు కెమిస్ట్రీ అంతా మంచిగా వర్కౌట్ అయింది, కానీ నాకు ఇంకా కొడుకులు పుట్టలేదని. ఇంకా కొడుకు పుట్టలేదు. అరే నిన్న రాత్రి కదా మంత్రాలు వేసింది, ఓ 9 నెలల తర్వాత పుడతాడు. ఏంది 9 నెలల తర్వాత పుడతాడా? నాకు అంత అవసరం, నాకు ఇప్పుడే కొడుకు పుట్టాలా. అరే నువ్వేమన్నా పెరుగు తోడొస్తున్నావారా? రాత్రి తోడేగానే పొద్దున గానికి. నెక్స్ట్ అన్న, ఇద్దరు భార్య భర్తలు ఉంటారన్న, వాళ్ళిద్దరి మధ్యన మూఢనమ్మకాలు ఎట్లుంటే చూద్దాం. పిల్లమేమో మూఢనమ్మకాలు నమ్ముతాయన్న, మొగుడేమో మూఢనమ్మకాలు నమ్మరు. ఆడ సిచ్యువేషన్ ఎట్లుంటే చూద్దాం. అయితే వీడు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తుంటానా. ఏమండి ఆఫీస్కి వెళ్తున్నారా? అబ్బే లేదే, అడుక్కోవడానికి వెళ్తున్నా. నువ్వు కూడా వచ్చినావు అనుకో, ఇక ఇద్దరం కలిసి అడుకుందాం. నీ మొహం చూసా కొంచెం చిల్లరాని ఎక్కువ పడుతుంది. నేను చిల్లరాని లెక్కలున్నా. ఎంతైనా నువ్వు గ్రేటే. ఎందుకండి నువ్వు నిజాన్ని నిర్భయం ఒప్పుకుంటే ఎంతైనా నువ్వు గ్రేట్. నేనంతా నల్లగా ఉన్నానా? నేను చాలా తెల్లగా ఉంటా తెలుసా? వస్తే ఎడ్డుగానా బర్రె పాలు విండి చేస్తే పాలకోవా అవుతుంది, కానీ మియా మాల్కోవా అవుతుందా? సరే అని చెప్పి ఆఫీస్కి వెళ్తున్నాడు. ఇవ్వండి నేను ఎదురు రాకుండా నువ్వు ఆఫీస్కి ఎలా వెళ్తావండి? నేను ఎదురొస్తా. నేను ఈరోజు ఆఫీస్కే పోను. అదో ఎందుకండి? నువ్వే కదే నల్ల పిల్ల ఎదురొచ్చినప్పుడు ఆఫీస్కి పోవద్దను. నేను నల్ల పిల్లినా? నువ్వు నల్ల పిల్లి కాకపోతే నెమలి పిల్లవా? సరే గానీ గా మూలకున్న బండి తాళ్ళలు తీసుకురాపో, ఆఫీస్కి పోతా. ఏంది ఆఫీస్కి బండి మీద పోతారా? నీ అమ్మ ఆఫీస్కి బండి మీద కాకపోతే బర్రె మీద పోతారా? ఏం చేసిందిరా వాళ్ళమ్మ? బైక్ ఇచ్చింది కదరా కట్నంలో, ఇప్పుడేం చేసింది? పెట్రోల్ ఇయ్యాలి బండిలా. చూసినావా ఆడోళ్ళ ప్రాబ్లం ఎంత బాగా అర్థం చేసుకుంటా. నువ్వు బండి మీద పోతేవో కానీ బర్రె మీద అయితే అస్సలు పోద్దండి. ఎందుకే? ఒక బర్రె మీద దున్నపోతు పోతే ఊరో చూసేటోళ్ళు అందరూ అనుకుంటారని. అయ్యో అది కాదండి, మనం ఈ రోజు గుడి చుట్టూ 108 ప్రదర్శనలు తిరిగితే మనకు పండు లాంటి కొడుకు కుడతాడంట అండి. పెళ్లి మాత్రం నన్ను వేసుకొని ఆ కాపురం మాత్రం మా పక్కింటి పండుగతో చేసి పండును కంటావా? పండు అంటే ఆ పక్కింటి పండు లాంటి కాదండి, ఫ్రూట్, జామ్ ఫ్రూట్, ఎర్రీ ఫ్రూట్, కంట్రీ ఫ్రూట్, అట్లాంటి ఫ్రూట్స్. అది కాదండి, నాకు పూజారి గారు చెప్పాడు మనం కాపురం కాశ్మీర్ లో వేస్తే మన ఖతర్నాక్ కొడుకు కుడతాడంట అండి. సరే అని చెప్పి ఆఫీస్కి పోతాడన్నా. ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు. అయితే వీనికి అర్జెంట్ తిరిగి వస్తాడన్నా. అయితే అది ఏం చేసుకుంటే లాగేసుకుంటే బాత్రూమ్కి. నాకు అర్జెంటుగా బాత్రూమ్ వస్తుంది, బాత్రూమ్ వాళ్ళు తాళం చేయ
మన పెళ్లికి ముహూర్తం చూసుకున్నాం, ఇళ్లలో కోనికి ముహూర్తం చూసుకున్నాం. బాత్రూమ్ కూడా 4 గంటల నుంచి 7 గంటల వరకు మంచి లేదట. ఇప్పుడు బాత్రూమ్ పోదు. నీ అమ్మ బాత్రూమ్ కి ముహూర్తం చూసుడు. ఇట్లుంటా అన్న. నెక్స్ట్ అన్న, ఈ మధ్యలో హీలింగ్ చేస్తురన్న. గాలినే మంత్రాలు వేసి ఎక్కడెక్కడ ఉన్నోనికో మా అన్ని న్యాయం చేస్తున్నారు. నేను గిట్లా హీలింగ్ వాళ్ళు కూడా నేర్చుకున్నాను, నేను గిట్లా నేర్చుకున్నా. నమ్మవా? మొన్న ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ అయింది. దినేష్ కార్తిక్ 6 కొట్టింది. అది ఎవరు కొట్టించిన? నేనే కొట్టించిన. ఇలాంటి రెకరెకలు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. యాక్చువల్ గా దినేష్ కార్తిక్ లెగ్ సైడ్ లో కొడతాడని చెప్పి, వద్దు 4 ఫీల్డర్ ఉన్నారు లెగ్ సైడ్ ఎందుకు అని చెప్పి హీలింగ్ చేసి గిట్లా 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 అన్న అంతే. 6. ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ నేను ఎట్లా సాల్వ్ చేస్తాను? కాలర్స్ రిసీవ్. హలో సార్, చెప్పండి. ఇక మా బర్రె పెంట ఎత్తలేదు. బర్రె పెండేస్తలేదా? ఇప్పుడు చూడు నేను ఎట్లా సాల్వ్ చేస్తాను. గడ్డి పెట్టినా తింటుందా? తింటుందా? మొత్తం ఇప్పుడు చూడు, ఇగో ఇప్పుడు చూడు. పెట్టినా చేసిందా? వచ్చిందా? వస్తుందా? నెక్స్ట్ కాలర్ జ్ఞాని గారు వరంగల్ నుంచి ఫోన్ చేస్తున్నారు. జ్ఞాని, హలో చెప్పండి. మీకు నా ప్రాబ్లం ఏంటంటే సార్, ఇగో వైన్స్ బంద్ అయింది, మందు అమ్మతలేదు, ఏం చేయాలి అర్థం అయితలేదు. నీకు మందు అంతేనా? సార్ ఇగో చూడు, వచ్చిందా బీర్ బాటల్? రాలే. వచ్చిందా? రాలే. ఇగో ఇప్పుడు వస్తుంది చూడు. సార్ నాకడికి వచ్చింది అది. ఇప్పుడే మీకు సింగపూర్ నుంచి కూడా ఫోన్లు రావడం జరుగుతుంది. సింగపూర్ నుంచి భాస్కర్ గారు ఫోన్ చేస్తున్నారు. చెప్పండి భాస్కర్ గారు, మీకు ముందుకే ఫోన్ ఎట్లా వచ్చిందా? బాగు. హలో చెప్పండి. నాకు మా బాయ్ ఫ్రెండ్ పైసలు ఇస్తలేడండి. వాడు గర్ల్ ఫ్రెండ్ పైసలు ఇస్తలే అనాలి కదా, నా బాయ్ ఫ్రెండ్ పైసలు ఇస్తలేడు అంటగా. మళ్ళీ రీటేక్ నా బాయ్ ఫ్రెండ్ పైసలు ఇస్తలే నాకు. మీ బాయ్ ఫ్రెండ్ జేబులోకి పర్సన్ ఇచ్చినా వచ్చిందా? రాలేదా? ఇప్పుడు వస్తుంది చూడు. వచ్చిందా? రాలేదు. అరే నా బాయ్ ఫ్రెండ్ ఇలా లేరు రా, హైదరాబాద్ లోనే సింగపూర్ లో ఎట్లా వస్తుంది? గాలి వస్తుంది చూడు, కొంచెం ముందు అడిగి చూడు. ఇంకొంచెం. వచ్చిందా? వచ్చింది, గాలి వచ్చింది. సార్ ఈ కాల్ ఇక్కడికే కట్ చేసి మీకు సెలబ్రిటీలు కూడా ఫోన్ చేయడం జరుగుతుంది. యాంకర్ రవి లాస్ట్ లో మీకు ఫోన్ చేస్తున్నారు. చెప్పండి, మీకు ఏ విధంగా సహాయపడాలి? సార్ మా ఆవిడ కూతురు కందామంటే కొడుకుని కందామంటుంది సార్. చెప్పండి సార్. కొడుకుని కాదా కూతురు కాదా? ఇగో అది అననీయకపోయింది అనుకో, నువ్వు పెళ్ళాన్నే మార్చే. అదే మార్చలేదు సార్, ఇది మీ ఆవిడ.